తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. తెలంగాణలో పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలంటూ షాబాద్ హత్యల ఘటనను ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అటు ఏపీ సీఎస్ డీజీపీలకు కూడా పవన్ కళ్యాణ్ లేఖ రాయడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఏపీ తెలంగాణలోని బాలల రక్షణ పోక్సో చట్టం అమలుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ మైనర్లపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ప్రత్యేకించి పోక్సో కేసుల విచారణ నిర్దిష్ట కాలపరిమితి విధించాలని, నిందితుల బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించాలని, బాధితులకు పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు. పోక్సో కేసులో ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు. ఇక పాత బస్తీ నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని లేఖలో పేర్కొన్న పవన్ లంగర్ హౌస్ లో కొన్ని కేసులు నమోదైనట్టు లేఖలో ప్రస్తావించారు. అలాగే ఇటీవల తెలంగాణలో సంచలనం సృష్టించిన షాబాద్ 6 హత్యల ఘటనను ఉదహరించారు. మరోవైపు పోక్సో చట్టం పటిష్టంగా అమలు చేయాలంటూ ఏపీ సీఎస్ డీజీపీలకు కూడా పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. పోక్సో కేసుల దర్యాప్తును 60 నుంచి 90 రోజుల్లోగా పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు.